వాడెంత గొట్టంగాడు, కేసీఆర్ కాలికి గోటి సరిపోడు అనొచ్చు. మేము కూడా మేము అనడం లేదు. నువ్వు రండవు, నువ్వు కొజ్జవని కూడా అనొచ్చు. మేము అనడం లేదు. మాకు విజ్ఞత ఉంది. నీకు కేవలం అది ఒక్క భాష వచ్చు కావచ్చు, మాకు అన్ని భాషలు వచ్చు, అన్ని 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 పద్ధతుల్లో మాట్లాడవచ్చు. ఇతరులు సాగు కోరుకోవడం అనేది రండగాలు చేసే పని, కొట్టాడేటోడు చేసే పని కాదు. ఒకటి దంతుంటే ఇంకోడు కింద పడి బొర్రెటోడు మాట్లాడే మాటలేదు, శాపనార్థాలు పెట్టే మాటలు. నీది కంపు నోరని తెలుసు, నీది మురికాలో కంటే అధ్వానమైన నోరని సంగతి కూడా తెలుసు. నువ్వు కేసీఆర్ స్థాయి కాదు, ఆ విషయం మొదలు గుర్తుపెట్టుకున్నావు. కానీ నీది ఆ స్థాయి కాదని మరోసారి నిరూపించుకున్నావు. ఇప్పుడు ఎందుకైనా కొత్త సర్పంచ్లకు చెప్తే కదా, ఇప్పుడు డెడికేటెడ్గా పనిచేయండి, అందరు కలుపుకొని పనిచేయండి, ప్రజలు మీకు ఇచ్చిన బాధ్యతలను పూర్తిగా నెరవేర్చండి, మీ విజయం సాధించండి అని చెప్పొస్తారు ఎవరని. ముఖ్యమంత్రి అంటూ మాట్లాడేటప్పుడు సోయిండాలి కదా. ఒకటి మాత్రం వాస్తవం రేవంత్, కేసీఆర్ని ఏదో ఈ రాయి కట్టుకొని నిలబడసావు, ఆ రాయి కట్టుకొని నిలబడసావు అని మాట్లాడుతున్నావు కదా. ఒక్కటి వాస్తవం నేను చెప్తున్నా, సాధారణ ఎన్నికలు వచ్చిన మరుక్షణమే ప్రజలు నువ్వు ఎక్కడ రోడ్డు మీద కనపడ్డా తప్పకుండా బండరాలు నీకు గట్టి హుసేన్ సాగర్లోనో మూసిలోనో పడేస్తారు.